మినపప్పు ఇడ్లీ రవ్వతో పని లేకుండా ఇన్స్టాంట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి ఇంత దూదురు లాంటి ఇడ్లీని చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రేషన్ బియ్యం, అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటర్ వేసి 4-5 సార్లు బాగా వాష్ చేసి సరిపడినంత వాటర్ వేసి మూత పెట్టి 4 గంటల పాటు పక్కన ఉంచుకోవాలి. 4 గంటల తర్వాత ఒకసారి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కనుంచి ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలోకి వేసేసుకొని మూత పెట్టి ఆవిరి మీద బాగా ఉడికించుకున్న తర్వాత మన సాఫ్ట్ అండ్ స్మూత్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే దూదు లాంటి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్స్టాంట్ టిఫిన్ రెసిపీస్ ఇంకా పోస్ట్ చేస్తుంటాము.